ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు: దేశ ఆదాయార్జన వ్యవస్థలను ఆధునీకరించడమే భావితరం జీఎస్టీ సంస్కరణల లక్ష్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: దేశ ఆదాయార్జన వ్యవస్థలను ఆధునీకరించడమే భావితరం జీఎస్టీ సంస్కరణల లక్ష్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కోల్కతాలోని నేషనల్ లైబ్రరీలో భావితరం జీఎస్టీ సంస్కరణల కమిటీ ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానాన్ని పునర్నిర్మించే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సమీక్షించి రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామన్నారు. పన్ను రేట్లు తగ్గించడంతో పాటు ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా మరింత సమకాలీనంగా మార్చామని చెప్పారు. ప్రతి పౌరుడు జీఎస్టీ సంస్కరణల నుండి ప్రయోజనం పొందుతారని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. Middle class pays the tax, but feels that if today they were to move from a small TV at home to a larger TV, they are paying lots more tax. For the sake of the larger economy, particularly at a time when PM is talking about Viksit Bharat by 2047, sectors where we need to have rapid growth, investments, and consumption be given incentive, and wherever the answer was yes, it will benefit, we have brought the items down. ఆదాయపు పన్ను చట్టంలోనూ జీఎస్టీలోనూ గణనీయమైన సంస్కరణలు జరిగాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా PAFI వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోందని చెప్పారు. 2013-14లో 170గా ఉన్న రైలు ప్రమాదాల సంఖ్య ప్రభుత్వం నిరంతరం చేపడుతున్న భద్రతా చర్యల కారణంగా 31కి తగ్గిందన్నారు. ఇక జీఎస్టీలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా గృహోపకరణాలు, పాల ఉత్పత్తులు, వ్యవసాయ యంత్రాల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయన్నారు. The way GST has been structured, practically every household item, every item used in farming, every item used by aspirational middle class will get cheaper. When lower prices, demand will get a significant boost. Even if we see 10% growth in demand, based on what our estimates are today, we should be looking at adding about 20 lakh crore rupees to our economy over a period of next few years. నేపాల్ నూతన ప్రధానమంత్రి సుశీలా కార్కితో ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషించారు. దశాబ్దాల నాటి భారత్ నేపాల్ దేశాల స్నేహ సంబంధాలను ఈ సందర్భంగా ఇరువురు గుర్తు చేసుకున్నారు. నేపాల్లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను సుశీలా కార్కి నరేంద్ర మోదీకి వివరించారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి పొరుగు దేశంగా నేపాల్కు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. నేపాల్, భారత్ దేశాల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక ఆసక్తికి సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రేపు నేపాల్ జాతీయ దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోదీ ఆ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో చమోలి జిల్లా నందనగర్ ప్రాంతంలోని 4 గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, వరదల్లో 14 మంది గల్లంతయ్యారని, మరో 20 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. 35 ఇళ్లు దెబ్బతిన్నాయని, ఇప్పటివరకు దాదాపు 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్తో పరిస్థితిని సమీక్షించి తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. దేశంలో గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో విశేష అభివృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా సుపరిపాలనకు పెద్దపీట వేస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి. సేవా పర్వ్ పేరుతో ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న వాతావరణ మార్పులను తగ్గించేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం.
పెరుగుతున్న ఇంధన అవసరాలతో అభివృద్ధి చెందుతున్న దేశ స్థితి నుండి భారతదేశం ప్రపంచ పర్యావరణ విజేతగా ఎదిగింది. గత 11 సంవత్సరాలలో అడవులను సంరక్షించటం నుండి పర్యావరణ పరిరక్షణ వరకు, సౌర పైకప్పుల నుండి పర్యావరణ హిత కార్యక్రమాల వరకు భారతదేశంలో వృద్ధి, స్థిరత్వం కలిసి ఉండగలదని నిరూపిస్తోంది. ప్యారిస్లో జరిగిన COP21లో 2030 నాటికి 40% క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించేలా భారతదేశం ప్రతిజ్ఞ చేసింది. ఆ నిబద్ధతను నిలుపుకుంటూ అనుకున్న షెడ్యూల్ కంటే 9 సంవత్సరాల ముందుగానే 2021లో లక్ష్యాన్ని సాధించింది. గత ఏడాది సెప్టెంబర్లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో భారతదేశం 17% ఉందని, కార్బన్ ఉద్గారాలు 4% కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. साथियों, आज इंटरनेशनल सोलर अलायंस दुनिया के लिए उम्मीद की एक बड़ी किरण बनकर सामने आया है. मुझे लगता है जब भी भविष्य में 21वीं सदी में स्थापित मानव कल्याण के बड़े संगठनों की चर्चा होगी तो आयशा का नाम उसमें सबसे ऊपर होगा. పర్యావరణ హిత జీవన శైలికి ప్రాధాన్యతనిస్తూ భారత్ గ్లోబల్ లైఫ్ ఉద్యమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రోజువారీ జీవితంలో పర్యావరణానికి అనుకూలమైన చర్యలను చేపట్టేందుకు పిలుపునిచ్చింది. అనుకున్న లక్ష్యం పట్ల నిబద్ధత, స్పష్టమైన కార్యాచరణ చర్యలతో భారతదేశం ప్రపంచ పర్యావరణానికి దోహదపడటంతో పాటు అనుకూల విధానాలను రూపొందిస్తోంది. మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. ఈరోజు ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి సేవా పక్వాడా కార్యక్రమం కింద నిర్మించిన 502 పాలనా అంగన్వాడీ కమ్ క్రెచ్ కేర్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణాదేవి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమం ద్వారా అధిక ప్రయోజనం పొందుతారన్నారు. పిల్లలకు సురక్షితమైన పెంపక కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, ఈ కేంద్రాలు చిన్నారులకు పోషకాహారంతో పాటు విద్యా సేవలను కూడా అందిస్తాయని మంత్రి తెలియజేశారు. దేశవ్యాప్తంగా 7 కొత్త సహజ వారసత్వ ప్రదేశాలకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో స్థానం లభించింది. దీంతో ఈ జాబితాలో ఉన్న భారతదేశపు వారసత్వ ప్రదేశాల సంఖ్య 62 నుండి 69కి చేరింది. ఇక ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుండి ఎర్రమట్టి దిబ్బలు, తిరుమల కొండలు, అలాగే మహారాష్ట్ర నుండి పంచగని, డెక్కన్ ట్రాప్స్, మహాబలేశ్వర్, కర్ణాటక నుండి సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్, మేఘాలయలోని ఏజ్ కేవ్స్, నాగహిల్ ఓఫియోలైట్, కేరళలోని వర్కల క్లిఫ్స్ కూడా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం 82,693 వద్ద సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమై చివరకు 320 పాయింట్లతో 83,013 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 25,405 వద్ద ముగిసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక గోవా, మధ్య మహారాష్ట్రతో సహా పశ్చిమ ప్రాంత రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ఆదాయార్జన వ్యవస్థలను ఆధునీకరించడమే భావితరం జీఎస్టీ సంస్కరణల లక్ష్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.